మీకు ఒక కథ చెప్తాను వినండి. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చదువులో యావరేజ్, కానీ చాలా కలలు ఉండేవి. ఒకరోజు అతను తన గురువుని అడిగాడంట. ఏమిటని? సార్, నేను లైఫ్‌లో పెద్దవాడిని అవ్వాలంటే ఏం చేయాలి అన్నాడంట. అప్పుడు గురువు నవ్వుతూ అతన్ని అడిగాడు. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయంటే ఏది ఎంచుతావు? ఏది ఎంచుకుంటావు అని అడిగాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి సార్ ఆ మార్గాలు అన్నాడు. గురువు చెప్పాడు. సులభమైన మార్గం ఏంటంటే రోజంతా ఫోన్, గేమ్స్, టైం వృధా. కష్టమైన మార్గం క్రమంగా చదువుకోవడం, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం, డిసిప్లైన్గా ఉండటం. కొంచెం కష్టం, కానీ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది. అర్జున్ కొంచెం ఆలోచించి కష్టమైన మార్గం ఎంచుకున్నాడు. అతని ఫ్రెండ్స్ ఇంకా అదే లైఫ్లో ఉండిపోయారు. కానీ అర్జున్ మాత్రం తన కష్టంలో ఒక మంచి జాబ్ సంపాదించుకున్నాడు. అతని ఫ్యామిలీ ప్రౌడ్గా ఫీల్ అయింది. ఈ కథలో ఈ ఒక లెసన్ ఉంది. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు సులభం అవుతుంది. ఇప్పుడే సులభంగా ఉంటే భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకే మనం కష్టపడాలి, గెలవాలి, టైం వేస్ట్ చేయకండి. మీ గోల్స్ క్లియర్గా పెట్టుకోండి. చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.